జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ క్యాడర్కి, పార్టీలో ఉన్న నాయకులకి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే మీ వారణాసి సూర్య. నిన్న మనము స్టార్ట్ చేసిన జర్నీ చాలా సింపుల్గా స్టార్ట్ చేసామని నేను అనుకున్నాను. కానీ అది ఎంతమంది జన సైనికులకి ఆ వీడియో వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జన సైనికులకు, వీర మహిళలకే ఆ వీడియో వెళ్ళడమే కాకుండా దాంతోపాటు కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించిన టీమ్స్కి వెళ్ళింది. వాళ్ళందరూ నా కమ్యూనికేషన్లోకి వచ్చి, మీలాంటి నికార్సైన జన సైనికుడు, కరెక్ట్గా మాట్లాడే జన సైనికుడు లేక మేము ఇన్ని రోజులు ఆగామన్నయ్య. మీకు ఏ సపోర్ట్ కావాలో, సోషల్ మీడియాలో ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఉంటామని చెప్పేసి, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు మేము బ్యాక్ ఎండ్ ఉండి అన్ని వర్క్ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు, వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడికెక్కడో స్ప్రెడ్ అయిపోతుంది. సో మనము ఇంత వైరల్గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏంటంటే ప్రతి పని బాధ్యతగా చేస్తూ ఉండాలి, మెచ్యూర్డ్గా చేస్తుండాలి అనేది నా ఇంటెన్షన్. సో ఎక్కడ కూడా మన ఛానల్లో బూతులు వాడడం కానీ, సో ఏవైనా కూడా లైన్ దాటి మాట్లాడాలి కానీ ఏవీ ఉండవు. కానీ ఎవరికి ఎలా కౌంటర్లు ఇవ్వాలో నాకు తెలుసు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హద్దుల్లో, తను పెట్టిన రూల్స్లో, వితిన్ రూల్స్లో ఉంటూ, సో మన పనులు ఎలా చేయాలి, జనసేనని ఎలా డెవలప్ చేయాలి, తెలంగాణలో జనసేన జెండా ఎలా ఎగరేయాలనో ఇక నుంచి మీరు చూస్తారు. ఒక వారణాసి సూర్య ఎదగడమే కాదు, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే ఎదగడమే కాదు, సో నా నుంచి ఎంతోమంది లీడర్స్ని క్రియేట్ చేస్తున్నాను. మన జనసేనలోనే ఎంతోమంది జన సైనికులు ఉన్నారు, ఎంతోమంది వీర మహిళలు ఉన్నారు. వాళ్ళల్లో ఎంతోమంది లీడర్లు కావాలని తహతహలాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న నెట్వర్క్ దృష్ట్యా కావచ్చు, వాళ్ళకున్న ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఆ మైండ్ సెట్ వల్ల కావచ్చు, లీడర్లుగా ఎదగాలని ఉన్నా కూడా సో పార్టీలోకి డైరెక్ట్గా వచ్చి సభ్యత్వం వరకు తీసుకుంటారు, బాగానే ఉంది. లీడర్లుగా ఎదగాలంటే ఎలా ఎదగాలనో వాళ్ళకు తెలియదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఇక నుంచి వారణాసి సూర్య మీ టోటల్ మన జన సైనికులందరికీ టోటల్ గైడెన్స్ అంతా వారణాసి సూర్య ఉంటాడు. సో మీ వెనుక ఇక పవన్ కళ్యాణ్ గారే కాదు, వారణాసి సూర్య కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటాడు. మీ అందరికీ గైడెన్స్ నా నుంచి ఉంటుంది. మీరు డిస్కస్ చేయాలన్నా కూడా నిస్సందేహంగా ఈ వారణాసి సూర్యకి, నా పవన్ కళ్యాణ్ గారు నా శ్రీరాముడైతే ఇక నుంచి ఈ వారణాసి సూర్య ఆ పవన్ కళ్యాణ్ గారికి, ఆ శ్రీరాముడికి హనుమంతుడు లెక్క. సో మీరు ఏవైనా నాతో షేర్ చేసుకోవచ్చు, మీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు. ఎందుకంటే మనము స్ట్రాంగ్గా వెళ్ళాలి అంటే మన కుటుంబం కూడా సపోర్ట్ అవ్వాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ నాతో డిస్కస్ చేసుకోవచ్చు. చాలా సమస్యల్ని నా దగ్గరే పరిష్కారం చేసే దిశగా నా ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి సో ఆయన దృష్టి పెట్టి చేసేది కాదు. చాలా పెద్ద ఇష్యూస్ అయితేనే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తాయి. మిగతావన్నీ వారణాసి సూర్య అనే ఈ హనుమంతుడి దగ్గరే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో నా నెట్వర్క్ని బిల్డ్ చేయడం జరిగింది. మీకు నిన్నే చెప్పాను కదా, ఈ వీడియోస్ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ, జనసేన చుట్టూ వీడియోలు ఇబ్బడి ముబ్బడిగా వెళ్తూనే ఉంటాయి, ప్రతి మొబైల్కి వెళ్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి సమస్య ఇక్కడి నుంచి ఫోకస్ వెళ్తూనే ఉంటుంది, ఫోర్స్గా వెళ్తూనే ఉంటుంది. ఏ సమస్య మీద దృష్టి పెట్టాలి ఏంటనేది తన నిర్ణయాన్ని బట్టి తను ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో అతి కీలకమైన సమస్య, చాలా అర్జెంట్ ఇష్యూ అన్నప్పుడు ఏంటంటే ఆయనే రెస్పాండ్ అవుతుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళిపోతుంటాయి ఈ వీడియోలన్నీ. సో అలా పూర్తి స్థాయిలో నెట్వర్క్ అంతా బిల్డ్ చేసి మన జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మేజర్గా నేను ఈ ప్రోగ్రామ్ని తరువాత అంటే ఫర్దర్ ప్రోగ్రామ్స్గా నేను అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకున్నాను. కానీ నిన్నటి నుంచే నాకు సమస్యలన్నీ అందరూ చెప్పడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుంచో సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక సమస్యను నేను ఈరోజు తీసుకున్నాను. సో ఆ సమస్య ఏంటి అనేది నేను వినిపించబోయే ముందు, తన వాయిస్ మెసేజ్ వినిపించబోయే ముందు మీకు తన చిన్న సమస్య గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇద్దరు బిడ్డలు ఉన్న ఒక రైతు చాలా దారుణమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఉండి నాకు మెసేజ్ పెట్టారు. సో ఒక తోటలో పని చేస్తున్నారు తను. సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు.
ఆ పిల్లల్ని చదివించుకోవడానికి ఏదో ప్రైవేట్ స్కూల్లో తను మంత్లీ తను వచ్చే 5,000 అంటే తనకు వచ్చే జీతంలో ఒక 5,000 రూపాయలు అక్కడ ఫీజులాగా కడుతూ అవి చేసుకునే ప్రాసెస్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. సో ఆ ప్రాబ్లం ఏవో నాకు అన్ని డిస్కస్ చేశారు. అవన్నీ మీకు వినిపిస్తాను. అంటే నేను చెప్పడం కంటే వింటే బాగుంటుంది. సో అవన్నీ వినిపిస్తాను. సో తనకు రిక్వైర్మెంట్ ఏంటి అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళవు. అంతా ఈ వారణాసి సూర్య దగ్గర నుంచే సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. నేను నా కుటుంబం, నా జనసేన కుటుంబం తలుచుకుంటే మన సమస్యలు పెద్ద సమస్యల అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. నిజంగా సమస్య ఉంది అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టే. అంటే ఇక నుంచి వారణాసి సూర్య ఆ సమస్యల దగ్గర ఉన్నారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నట్టే. అక్కడ ఆ శ్రీరాముడు ఆజ్ఞ వేస్తే ఈ హనుమంతుడు పనులు చేస్తూనే ఉంటాడు. మీ అందరికీ, మీ టోటల్ నా జన సైనికులకి, నా వీర మహిళలకి, చిన్న చిన్న చోటమోట లీడర్ల అందరికీ ఇక నుంచి వారణాసి సూర్య కమ్యూనికేషన్లో ఉంటారు. ఏ సమస్యలైనా జనసేనలో ఉండే సమస్యలు కావచ్చు, టీడీపీలో ఉండే సమస్యలు కావచ్చు, ఏవైనా కూడా నాతో డిస్కస్ చేయొచ్చు. వాటిని ఎలా షార్ట్అవుట్ చేద్దాం ఏంటి అనేది ఇక్కడే సొల్యూషన్ తీసుకుంటూ అందరికీ కమ్యూనికేషన్లో ఉండాలి. నా జనసేన మొత్తానికి, టోటల్ నా జనసేన మొత్తానికి ఇక నుంచి నేనే కమ్యూనికేషన్. నా టార్గెట్ వచ్చే ఎలక్షన్స్కి 50 మంది 50 మెంబర్స్ ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. అలాంటి లీడర్లను మీ దగ్గర నుంచే తీసుకుంటాను. అలాంటి లీడర్లు మీ దగ్గరే ఉన్నారు. సో పూర్తిగా ఏది ఆశించకుండా, ఏ స్వార్థము లేకుండా పనిచేసే లీడర్స్ మీలోనే ఉన్నారు. సో ఈ రోజు నుంచే ఆ వెతుకులాట స్టార్ట్ అవుతోంది. ఎక్కడెక్కడ ఉన్న లీడర్లన్నీ తీసుకొచ్చేసి జనసేనలో నికార్సైన జన సైనికుల్ని పరిచయం చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆ రైతుకు సంబంధించిన ఆడియో క్లిప్స్ విందాము. తన సమస్య ఏంటి, సో ప్రజెంట్ తనకి ఏం కావాలి ఏంటి అనేది విందాం. వీలైతే తనని లైవ్లోకి తీసుకోవడానికి, డైరెక్ట్ లైవ్లో తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది. నా సర్వీసులన్నీ ప్రాంతాలకు అతీతంగా ఉంటాయి. నేను హైదరాబాద్లో, తెలంగాణలో మా పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞ వేస్తే 100 రూపీస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? సో ఆ ఆజ్ఞ ఎప్పుడు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ పిలుపు స్ట్రైట్ అవే డైరెక్ట్గా వారణాసి సూర్య వచ్చేసేయి, తెలంగాణలో నీదే హవా ఉండాలని చెప్పేసి ఒక్క మాట అంటే జనసేన పవర్ ఏంటో నేను చూపిస్తాను. సో అయితే ఫస్ట్ ఆ రైతు చెప్పిన మాటలు విందామా? సార్, నా పేరు వెంకటరామరెడ్డి. మా ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి అనే ఒక స్మాల్ విలేజ్. బట్ కానీ నేను ప్రజెంట్ విశాఖపట్నం దగ్గర ఒక తోటలో పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటున్నాము. మీతో ఒకసారి ఒక సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. మీకు పాసిబిలిటీ ఉంటే మాట్లాడొచ్చా సార్? సో ఈ మెసేజ్ పెట్టారు, తర్వాత సమస్య ఏంటో చెప్పండి, వాయిస్ మెసేజ్ పంపండి. సో దానికి ఏం చేద్దాం ఏంటనేది నేను చెప్తానని చెప్పేసి చెప్తే కాసేపటి తర్వాత ఒక చిన్న వీడియో కూడా పంపారు. ఎందుకంటే అందరూ సమస్యలు చెప్తూ ఉంటారు, అది కరెక్టో కాదో తెలియదు. సో అలాంటి ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో తను డైరెక్ట్గా అక్కడ వాళ్ళు ఉన్న ఏరియా, తోట దగ్గర ఉన్న ఏరియా, వాళ్ళు ఉండే పరిస్థితులు అన్నీ నాకు ఒక వీడియో రూపంలో పంపించారు. ఒక చిన్న చిన్న ఇంట్లో, తోట దగ్గర ఇల్లు ఎలా ఉంటాయి, చిన్నది, వాళ్ళు ఏమంటారు కాపలా వాళ్ళు ఉండే చిన్న ఇల్లు ఉంది. దాంట్లోనే తన భార్య 2 పిల్లలతో తను ఉంటున్నారు అనమాట. ఆ వీడియో కూడా పంపించారు. సో దాని తర్వాత నేను రెస్పాండ్ అయితే మరలా ఏంటి సమస్య అనేది తను పంపించారు, వినండి ఒకసారి. హలో సార్, ఇప్పుడు నేనున్నటువంటి సైట్లో నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్. నాకు ఒక నెలకు వచ్చి 15,000 రూపాయల శాలరీ ఇస్తారు. సో నేను లాస్ట్ ఇయర్లో నాకు 2 బాబుల్లో ఒక బాబు 6th కంప్లీట్, ఒక బాబు 7th కంప్లీట్. కింగ్స్ ఐడియల్ స్కూల్ అని మాకు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో నేను జాయిన్ చేయించాను. అక్కడ జాయిన్ చేయించిన తర్వాత జరిగిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఒక ఫీజు చెప్పారు. అది నేను కంటిన్యూగా ఫర్ మంత్లీ 5,000 లాగా నేను కట్టుకుంటూ వచ్చాను. 2 పిల్లలకి కలిపి ఈచ్ వన్ ఫర్ మంత్లీ 2,500 ఇలా నేను పే చేసుకుంటూ వచ్చాను. అది కూడా నేను వర్క్ చేసే ఈ యొక్క ఓనర్ దగ్గర మాకు అత్యంత అవసరం. మా చిన్న బాబుకి ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఐటీపీ ఇమ్యునోథ్రాంబోసైటిస్ రిలేటివ్స్ సంబంధించిన ఒక ఇష్యూ. ప్లేట్లెట్ కౌంట్ అబ్నార్మల్లీ కమింగ్ డౌన్ ప్రాబ్లం ఉంది సార్. దానికోసం ఇంతకుముందు హైదరాబాద్ జీడిమిట్ల మల్లారెడ్డి హాస్పిటల్లో
మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం బాబుకి 3 ఇయర్స్ ఒకసారి, 5 ఇయర్స్ ఒకసారి. తర్వాత వైజాగ్‌లోనే కేజీహెచ్ హాస్పిటల్‌లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాం. సో, దానికి సంబంధించి సేమ్ అదే ప్రాబ్లమ్ వస్తే ఇప్పుడు నేను వర్క్ చేసే సార్ దగ్గర 50,000 తీసుకొని ట్రీట్మెంట్ చేయించాం. ఆయన 5,000 ఆయన కట్ చేస్తారు. 5,000 రూపీస్ స్కూల్‌లో సార్‌కి నేను పే చేసుకుంటూ ఇలా లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఏంటంటే ఆ స్కూల్‌లో పెండింగ్ ఫీ ఉందని చెప్పి వాళ్ళ స్కూల్‌లో ఆన్‌లైన్‌లో నేమ్ రిలేట్ చేయమంటే చేయటం లేదు. ప్రెజెంట్ నేను గవర్నమెంట్ స్కూల్‌లోనే అడ్మిట్ చేద్దాం పిల్లలిద్దరిని అని చెప్పి నేను అనుకున్నాను. నాకు హెల్త్ సపోర్ట్ చేయక మీకొక ట్రూ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టే నేను ఆధార్ కార్డ్ ఇక్కడికి చేంజ్ చేసుకోవడం జరిగింది సార్. రియల్లీ ప్రామిస్. అలా నేను జనసేన ఆఫీస్ దగ్గరికి మంగళగిరి మా సమస్యలు వివరిద్దామని చాలా సార్లు ట్రై చేశాను. అక్కడ జూబ్లీ హిల్స్ ఇక్కడ టోటల్ జనసేనలో చాలామంది జన సైనికులకి వీర మహిళలకి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి తెలుసా ప్రాబ్లం? డైరెక్ట్గా మన సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకున్న ప్రోగ్రామ్స్, ఆయనకున్న బిజీ, ఆయనకున్న సెక్యూరిటీ, వాటి వల్ల డైరెక్ట్గా ఏ సమస్యలైనా కూడా డైరెక్ట్ ప్రతిదీ ఆయన సమస్యలు ఎలా వినగలరు? ఇంత పెద్ద నెట్వర్క్లో అన్ని వందల మంది సమస్యల్ని వినే పరిస్థితి ఉంటుందా? ప్రాక్టికల్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమే తనకు కూడా ఫేస్ అయ్యింది. ఇక నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వారణాసి సూర్య వచ్చేసాడు. దగ్గర కూడా హైదరాబాద్ కూడా వెళ్ళాము. కానీ నేను కలవలేకపోయాను. ఇక్కడ ఎలమంచిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ గారికి కూడా కలవడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను. కానీ పాసిబిలిటీ అవ్వలేదు. సో ఇదంతా ఒక ఎత్తు. మీకు వాస్తవం చెప్పాలంటే ప్రజెంట్ మా దగ్గర ఇప్పుడు ఈ స్కూల్లో అక్కడ నుంచి తీసుకుని గవర్నమెంట్ స్కూల్లో అడ్మిట్ చేయాలి అంటే వాళ్ళు అక్కడ డ్రాప్ బాక్స్‌లో పెడితేనే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే స్కూల్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్న భోజనం పథకం కానీ పిల్లలకు వర్తిస్తుందని చెప్పి అన్నారండి. నేను కోరుకునే ఒక చిన్న సహాయం ఏంటంటే రియల్లీ ప్రామిస్ ప్రెజెంట్ మా దగ్గర జస్ట్ 70 రూపీస్ ఉన్నాయి అంతేనండి. వీళ్ళకి స్కూల్ బ్యాగులు లేవు ఇద్దరు పిల్లలకి. వాళ్ళు జస్ట్ ఈ క్యారీ కవర్లు ఉంటాయి కదా అండి, దాంట్లోనే చెరో నోట్బుక్ ప్యాడ్ తీసుకుని స్కూల్కి వెళ్తున్నారు. జస్ట్ ఈ రోజే ఫస్ట్ డే వాళ్ళు స్కూల్కి వెళ్తాం సార్. నేను కోరుకునే సహాయం ఏంటంటే వాళ్ళిద్దరికి వచ్చే ఒక స్కూల్ బ్యాగ్ కావాలి ప్రజెంట్. అది మాత్రమే నేను ఆశించేది. మళ్ళీ నాకు 10వ తారీఖు వస్తే కానీ ఇప్పుడు నేను పనిచేసే ఈ సార్ నాకు శాలరీ ఇవ్వరు అండి. 12న స్కూల్ ఓపెన్ అయితే ఈ రోజు వెళ్ళారు సార్. మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను పంపించలేకపోయాను ఈరోజు. మా మిస్సెస్ కూడా బాగోలేదు. ఆమెకి పర్సనల్ లేడీ గైనకాలజీ రిలేటివ్ ప్రాబ్లం ఉంది. చూసారా, ఇద్దరు బిడ్డలకి చెరొక స్కూల్ బ్యాగ్ కొనియలేని పరిస్థితుల్లో ఒక రైతు ఉన్నాడు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటినీ పవన్ కళ్యాణ్ గారికి తీర్చలేరు కదా. ఈ వారణాసి సూర్య చాలు. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఎప్పుడూ కూడా నేను అతిపెద్ద నెట్వర్క్లో తిరుగుతూ ఉంటాను. అది ఆటోమేటిక్గా ఫామ్ అవుతూనే ఉంటుంది, ఎంతో అర్థం కాదు. మన రీసెంట్గా మాకు ఈసీ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఈజీ సినిమా, మేము ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ ఉంది. సో దాంట్లో గ్లామర్ బాయ్ అనే ఒక ఆర్టిస్ట్కి తను పేరు అలా పెట్టుకున్నాడు అంతే, ఇండస్ట్రీ పేరు గ్లామర్ బాయ్ అని. సో తనకి 2 కాళ్ళు ఒక యాక్సిడెంట్లో 2 కాళ్ళు అంటే బోన్స్ బ్రేక్ అయిపోయాయి. కొడితే వెళ్ళి అంత దూరం పడ్డాడు, 2 కాళ్ళు బ్రేక్ అయిపోయాయి. ఇప్పుడు తను నడవలేని పరిస్థితి, తను వర్క్ చేసుకుంటే కానీ ఉండలేని పరిస్థితి. అక్కడ ఇళ్ళ దగ్గర, తన సొంత ఇంటి దగ్గర ఎవరి సపోర్టు లేదు. అలాంటి మనిషికి నేను ఒక్క వీడియో నేను ప్రజెంట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్లో దగ్గర 50,000 రూపాయలు తనకి అవంతా చూపించుకోవడానికి, చేయడానికి, మెడికల్ రిలేటెడ్ వ్యవహారాలకి 50,000 రూపాయలు నా ఫ్యామిలీ మెంబర్సే సమకూర్చారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ అదనమాట ఈసీ. సో ఇక్కడ జనసేన కూడా అంతే పవర్లో నా టీంలన్నీ ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. నాకేంటంటే ఎక్కడెక్కడ టీంలంతా ఒక్క వీడియో పెడితే ఆటోమేటిక్గా అందరూ కనెక్ట్ అయిపోతారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ ఉంటారు. ఇంత పెద్ద నెట్వర్క్లో ఉండి ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ వరకు పోనిస్తానా? ఇక నుంచి వారణాసి సూర్య జనసేన కోసం ఉంటాడు.
పవన్ కళ్యాణ్ గారు అన్ని పనులు చేయలేరు. ఆ పవన్ కళ్యాణ్ గారికి ప్రతినిధిగా ఈ వారణాసి సూర్య ఉంటాడు. సో రైట్, ఇంకా విందాం, తను పంపించాడు. నెక్స్ట్ మంత్ జూలై 3rd వీక్లో తల్లికి వందనం పథకం ఇద్దరు పిల్లలకి ఎవ్రీ ఇయర్ డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి సార్. యాక్చువల్గా ఈ మంత్ 19th ఇస్తామని చెప్పి అన్నారు గవర్నమెంట్ ఇక్కడ. బట్ రీసెంట్గా మళ్ళీ నారా లోకేష్ గారు నెక్స్ట్ మంత్ 3rd వీక్లో వేస్తామని చెప్పి అన్నారు. సో ఆ పెండింగ్ ఉన్న ఫీ అప్పుడు నేను అక్కడ పే చేసుకొని అక్కడ డ్రాప్ బాక్స్లో పెట్టమని చెప్తే వీళ్ళు ఇక్కడ యాడ్ చేస్తారండి. అప్పటి వరకు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఏమీ ఇవ్వరు అండి. ప్రజెంట్ అట్లీస్ట్ వాళ్ళకి స్టడీ అన్న వాళ్ళ సబ్జెక్ట్ అన్నా లాస్ అవ్వకూడదని చెప్తే నెక్స్ట్ మంత్లో 3rd వీక్లోకి అయినా సరే తీసుకొచ్చి సబ్మిట్ చేస్తానండి. నేను అక్కడ ఫీ ఉంది కట్టేదని నేను ఇక్కడ హెడ్ మాస్టర్తో నేను చెప్పాను సార్. సో ప్రజెంట్ వరకు ఏదో విధంగా వాళ్ళని స్కూల్కి పంపించాలి అని నా ఉద్దేశం అంతే సార్. దానికి వాళ్ళు ఒక స్కూల్ బ్యాగ్స్ గురించి అనే నాకు కావాల్సిన ఒక చిన్న సహాయం అంతే సార్. తను అడిగిన సహాయం ఏంటో తెలుసా? తను ఎంత పెయిన్ఫుల్గా మాట్లాడుతున్నారో విన్నారా? తను అడిగిన సహాయం, సో నాకు 1000 రూపాయలు కావాలి, లక్షల రూపాయలు కావాలి, ఇదిగో నాకు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, తను మెసేజ్ పెట్టలేదు. కేవలం నా పిల్లలకి 2 స్కూల్ బ్యాగులు, అవి ఎంత, 700 రూపాయలు అంట. అది కూడా తనే మాటలో చెప్పాడు. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఆ సమస్య సార్ వరకు వెళ్ళట్లేదండి, పవన్ కళ్యాణ్ గారి వరకు సమస్య వెళ్ళట్లేదు. అందుకే నాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరయ్యే సాల్వ్ అవ్వట్లేదు. సమస్య అక్కడి వరకు రీచ్ అయిందంటే ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. నేను ఇన్ని రోజులు అదే వెయిట్ చేస్తున్నాను సార్. సో నాకు బ్యాగ్స్కి ఏమీ ఎక్కువ కాస్ట్ ఏం అవసరం లేదు సార్. 700 ఓన్లీ. ఒక 2 బ్యాగ్స్ వరకు ప్రజెంట్ వాళ్ళకి ఆ సహాయం నేను ఆశించేది సార్. తర్వాత నా సమస్యని కొంచెం మీరు సార్ వరకు వెళ్ళే విధంగా కొంచెం నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. తను కేవలం స్కూల్ బ్యాగుల గురించి 700 రూపాయలు తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తన ముద్దుల పిల్లల కోసం స్కూల్కి పంపించడానికి తను అడిగింది 700 రూపాయలు. ఇలాంటి చిన్న సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి ఆయన ఇవన్నీ సాల్వ్ చేయాలంటే అయ్యే పని, అవునా? ఇక ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ ఇక్కడే క్లియర్ అవుతాయి. వారణాసి సూర్య అంటే టీం తలుచుకుంటే ఇలాంటివి పటాపంచలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఒక వారణాసి సూర్యనే ఇవన్నీ చేస్తాడా అంటే, నా టీంలన్నీ చేయి కలిపితే తలా ఒక చెయ్యి వేసేస్తే ఈ సమస్యలు పెద్ద సమస్యలు అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. మీ వెనుకలేక నుంచి పవన్ కళ్యాణ్ అనే పవర్ ఉంటుంది. ఆ పవర్ వారణాసి సూర్య రూపంలో ఉంటుంది. సో ఎవ్వరూ వరి అవ్వద్దు. నా జన సైనికులు, నా వీర మహిళలంతా నా కుటుంబం. హ్యాపీగా వచ్చేసేయండి. మీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. జనసేనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనమే షార్ట్అవుట్ చేసుకుందాం. మన కుటుంబం ఉంటాయబ్బా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనుకున్నప్పుడు ఏవో రకరకాల చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. వాటిని షార్ట్అవుట్ చేసుకునేసి జనసేనను బలోపేతం చేసుకోవాలి తప్ప మనలో కుమ్ములాట్లు, కొట్లాట్లు ఉండకూడదు. అవన్నీ నేను మేనేజ్ చేసే ప్లానింగ్ అంతా జరుగుతోంది. సో నా జన సైనికులు, నా వీర మహిళలంతా హ్యాపీగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఏ సమస్యలు లేకుండా జనసేన కోసం వర్క్ చేయాలి. ఇదే నా ఇంటెన్షన్. సో ఇప్పుడు ఈ జన సైనికుడికి నేను డైరెక్ట్గా ఫోన్పే పంపడం లేదు. ఫస్ట్ తనతో నేను మాట్లాడి సో తను ఏమంటున్నాడు ఏంటి అనేది డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్ మనము చివరిలో నేను తనకి 700 రూపీస్ పంపించే ఆ అదృష్టాన్ని నేనే తీసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే నాకు పేదలకి హెల్ప్ చేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నాకు చాలా ఇష్టమైన సర్వీస్ అది. అలా సర్వీస్ ఉండడం వల్లే నేను ఫైనాన్షియల్గా ఎప్పుడు పడిపోలేదు. ఎప్పుడు ఒక సమస్య వస్తుందంటే దాన్ని దాటుకొని ఇంకా ముందుకెళ్తున్నాను, ఇంకా డెవలప్ అవుతున్నా తప్ప ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. దేవుడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు, నేచర్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. సో దాంతో ఒకసారి మాట్లాడదాం. త్వరలోనే లైవ్ సెషన్స్ ఉంటాయి, రెడీ అవ్వండి. ప్రతి సమస్య మీద డిస్కస్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? సో తన నెంబర్ రింగ్ అవుతోంది, లిఫ్ట్ చేయడం లేదు.
ఆడియో కాల్ ఏమైనా లిఫ్ట్ చేస్తాడని చూద్దాం. రింగ్ అవుతుంది. సో ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ఇక నుంచి సమస్యల మీద పోరాటం చేద్దాం. ఫస్ట్ మన సమస్యలన్నీ క్లియర్ చేసుకునేసి నిరభ్యంతరంగా ఏ కల్మషం లేకుండా జనసేన కోసం పనిచేద్దాం. నైన్ 5023 ఒకసారి చూద్దాం ఉండండి, డైరెక్ట్ కాల్ చేయడానికి. 95023 కాల్ ఏం చేయలేదు, వాట్సాప్ మెసేజే పెట్టారు. హాయ్ అండి, మీరు ఆన్లైన్లో ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి, ఇమ్మీడియట్ కాల్ చేయండి, లైవ్ జరుగుతుంది. సో తనకు కాల్ చేస్తారు, అన్నీ మాట్లాడదాం. ఎంతోమంది జనసైనికులు వీరమహిళలు కుప్పలు కుప్పలుగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. సూపర్ సూపర్. సో తనకు మెసేజ్ పెట్టాను, ఆన్లైన్లో లేరు. సో ఏదేమైనా కూడా తన పేరు చెప్పారు, పేరు ఒకసారి విందాం. వెంకటరెడ్డి అనుకుంటా. సార్ నా పేరు వెంకటరామరెడ్డి. మా వెంకటరామరెడ్డి. ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సో మండలం. ఏదేమైనా కూడా ఈ రైతుకి తనకు తన పిల్లలకి 2 స్కూల్ బ్యాగులు అడిగారు. ఆ స్కూల్ బ్యాగులు స్వయంగా నేనే తీయిస్తాను. సో తన కమ్యూనికేషన్లోకి రాగానే నేను స్వయంగా ఫోన్ చేసి తనకి 700 రూపీస్ చెరొక బ్యాగ్, స్కూల్ బ్యాగు. ఏదైనా అదృష్టం నాదే అనుకుంటాను. చిన్నపిల్లలతో స్టార్ట్ అవుతుంది నా సహాయం అనేది, చిన్నపిల్లలతో స్టార్ట్ అవుతుంది. సో ఒక పెద్ద, అంటే దీనికంటే కొంచెం పెద్ద సమస్య వచ్చిందనుకోండి, మనలాంటి జన సైనికులు కొన్ని వందల మందిని పోగేస్తున్నారు. దాంట్లో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు కదా. సో ఉన్నోళ్ళు 10 మంది చేయగలిపితే ఏమవుతుంది సమస్యలు? పెద్ద సమస్యలు అవి. ఒకడు అనుకుంటే సమస్య, 10 మంది అనుకుంటే, ఇద్దరైతే, ముగ్గురైతే, 5 మంది అయితే, 10 మంది అయితే, అదే 1,00,000 మంది అయితే మన సమస్యలు పెద్ద సమస్యల? మన సమస్యలు మనమే క్లియర్ చేసుకుందాం. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి మీదనే ఎందుకు ఆధారపడాలా? ఆయన పార్టీని నడపడానికి సినిమాలు చేస్తూ పార్టీని నడుపుతున్నారు. గవర్నమెంట్ సొమ్మును ₹1 కూడా టచ్ చేయట్లేదు. అలాంటి గొప్ప మనిషికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏదో తను ఫోన్ చేస్తున్నాడు చూడండి. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. వెంకటరామరెడ్డి గారు కదా? ఎస్ సార్, ఎస్ సార్, అవునండి. రైట్. ఇందాకే మీ గురించి నేను లైవ్లో చెప్తున్నాను. సో ఈ మీరు అనుకున్న పిల్లలకి 700 రూపీస్ అనేది అది నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలతోనే నా సర్వీస్ స్టార్ట్ అవుతోంది. థ్యాంక్ యూ సో మచ్. అది మీరు మీకోసం అనే కాదు, మీ సహాయం చేస్తున్నానని కాదు, నిజంగా అది చాలా గొప్ప విషయం. నాకు చిన్నపిల్లలకు సహాయం చేస్తూ నా సర్వీస్ స్టార్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. అది ఆ అదృష్టాన్ని నాకే ఇస్తారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా. అంటే నాకు ఇంకో పర్సనల్ అభిమానం కూడా ఉంది సార్. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. అది ఎలాగంటే ఈ ప్రశ్న రావణ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు కదా సార్, జోసఫ్ అని. అవును. ఆయన గురించి మీరు చేసే వీడియోస్ అలాంటివి నేను ఎప్పుడు ఫాలో అయ్యి చూస్తూ ఉంటాను సార్. అవునా? ఓకే. అవును సార్. ఆ ప్రశ్న అది అతన్ని మీరు క్వశ్చన్ చేసే విధానం అది నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను సార్. సరే, రేపటి నుంచి అది వేరే జర్నీ స్టార్ట్ అవుతుందిలేండి. మీరైతే పిల్లల్ని ఇమ్మీడియట్ బుక్స్ అవి తీయించేసి దాని తర్వాత ఫస్ట్ బ్యాగ్స్ అవి తీసుకునేసి, ఎందుకంటే మరి కవర్లో తీసుకెళ్తే బాగుండదు, అది బ్యాగ్స్ తీయించేసేయండి. అసలు యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే సార్, లాస్ట్ ఇయర్ నేను చదివించిన ప్రైవేట్ స్కూల్ గురించి ప్రాబ్లం. వాళ్ళు ఆన్లైన్ లో నేమ్ తీయాలంటే వాళ్ళు ఫీ పే చేస్తేనే తీస్తామన్నారు. అదేలేండి, అర్థమైంది, ప్రాబ్లం అర్థమైంది. మంత్ లో మనకు గవర్నమెంట్ నుంచి వస్తుంది సార్, అది మనకి అదేలేండి, ప్రాబ్లం లేదు. తల్లికి వందనం పథకం వస్తుంది సార్. అదేలేండి. వస్తే హ్యాపీలేండి, ఎందుకంటే మీరు సర్వైవ్ అవుతుంటే తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు. నుంచి ఇప్పుడు వరకు బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగ్స్ కానీ ఏమీ రావు సార్. అక్కడ ఆన్లైన్ లో
వాళ్ళు డ్రాప్ బాక్స్ లో పెడితేనే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు సార్. అదేలేండి అప్పుడే అదేలేండి మనకు గవర్నమెంట్ నుంచి పిల్లలకు వచ్చే ఏదైనా వస్తుంది సార్. ఏం పర్లేదు, పిల్లల్ని జాగ్రత్త అది ప్రాబ్లం. చదివించుకోండి. ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా నా నోటీస్ తీసుకురండి. ఎందుకంటే మీరు అలా సఫర్ అవుతూ పిల్లలు చదివించుకోవాల్సిన అవసరం లేదు. జనసేన టీంలో ఉండగా మీకు ఏమీ కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జనసేన సభ్యత్వం తీసుకోండి. అది ఆన్లైన్లో ఫ్రీగానే తీసుకోవచ్చు. తీసుకొని నాకు హలో ఒకసారి సార్. చెప్పండి. హలో సార్. సార్ చెప్పండి, వింటున్నాను. సార్ అయితే వాళ్ళు అక్కడ డ్రాప్ బాక్స్ లో పెట్టినప్పుడు ఇక్కడ నేమ్ వెళ్ళి యాడ్ చేస్తారు సార్. ఉమ్, అప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ అన్ని వస్తాయి. మధ్యాహ్నం భోజనం పథకం కానీ అన్ని వర్తిస్తుంది సార్. ఉమ్, టెంపరీగా ఇప్పుడు వరకు స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చెప్పారంటే బయ్యారం సార్, నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు ఉమ్, టెంపరీగా చెరో 2 నోట్ బుక్స్ ఆ బ్యాగ్స్ ఇచ్చి పంపియండి, ఉమ్, వాళ్ళకి లంచ్ కట్టి పంపించేయండి, ఉమ్, క్లాసులు పోకుండా ఉంటాయి కదా, అదే జూలై 3rd వీక్ లో మీకు ఆ మనీ వచ్చినప్పుడు అది పే చేసి టీసీ మాకు సబ్మిట్ చేద్దరు కానీ అని చెప్పి అన్నారు సార్. అవునా? ఆహాహా. ఓకే ఓకే, అవును సార్, ఈ రోజు స్కూల్ కి వెళ్ళారు సార్ ఆల్రెడీ. ఏం పర్లేదు పర్లేదండి. మీరు సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి బ్యాగ్స్ తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఓకేనా? లేదు సార్, ఇప్పుడు వెళ్తాను సార్, ఇప్పుడు వెళ్తాను సార్. షూర్ షూర్ షూర్. అయితే మీరు వెంటనే మన జనసేన మెంబర్షిప్ అవి తీసేసుకోండి. ఆన్లైన్లో తీసేసుకోవచ్చు, ఫ్రీనే. సార్ సార్ నేను ట్రై చేశాను సార్. ఆ, ట్రై చేస్తే ఎక్కడైతే సెంటర్స్ పెడుతున్నారో అక్కడికే వెళ్ళాలని చెప్పంటే లేదు లేదు, నాకు ఆ టైమింగ్ కరెక్ట్. నేను గైడ్ చేస్తాను. మీరు ఆన్లైన్ నుంచి డైరెక్ట్ తీసేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునా సార్? ఆన్లైన్ కొంచెం నాకు ఆ తీసేసుకోవచ్చు. లింక్ నాకు ఒకసారి షేర్ చేస్తారా సార్? నేను ఓపెన్ పంపిస్తాను నేను చేస్తాను నేను సార్. పంపిస్తాను. ఇమ్మీడియట్ తీసుకోండి, జనసేన టీంలోకి ఎంటర్ అయిపోండి. మీలాంటి మన జన సైనికులకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఒక చిన్న పర్సనల్ మెసేజ్ పెడితే చాలు. సో మనము ఓకే, థ్యాంక్ యూ అన్ని వెరీ జాగ్రత్తగా మచ్ సార్. ప్లాన్ చేసుకుని వెళ్దాం. మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, చెప్తున్నా కదా. ఏ సమస్యలు ఉన్నా కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. కాకపోతే ఏంటంటే సమస్య ఉన్నప్పుడే చెప్పండి. ఎందుకంటే సమస్య లేనప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వండి అంటే మనం అది ఇబ్బంది అవుతుంది, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. లేదు లేదు సార్, ఉమ్, సార్ నేను ఇప్పుడు సమస్య ఉంది కదా అని చెప్పి ఆ, నాకు పెద్ద సహాయం ఆశించి నేను చెప్పొచ్చు, నాకు అవును, ఉన్నది అలాంటి ప్రాబ్లమే, కానీ నేను ఆశించలేదు సార్. అదే అదే నాకు అర్థమవుతుంది, మీ నేనున్న నిజాయితీ పరిస్థితిని అర్థమైంది బట్టి, నాకు. అదే సార్, ఉమ్, నేనున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు వరకు వాళ్ళు నేను చూసుకుంటే చాలు, తర్వాత ఇక అది మన చేతిలో లేదు అన్నది ఒకటే ఆలోచన సార్. నెక్స్ట్ మంత్ ఎలా అయినా గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా ఏం అని పర్లేదు, అదే ఒక్కటే చెప్పేది. అంత నాలో. నిజాయితీగా ఉంటే ఇక్కడ సపోర్ట్ చేయడానికి మొత్తం మన టీంలన్నీ పనిచేస్తాయి. మీకు అదే ఇంకా సార్. 100 రూపీస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మీకు ఇంకా ఆ ప్రాబ్లమ్స్ రానే రావు. మీరు కూల్గా అదే ఉండండి, సార్. మంచిగా ప్లాన్ చేసుకోండి. మీరు ఎక్కడ చూసినా కూడా 100 రూపీస్ ఎమ్మెల్యే సౌండ్ రీసౌండ్ వస్తుంది. ఓకేనా? ఓకే, టేక్ థ్యాంక్ యూ కేర్, సార్. టేక్ కేర్. తప్పకుండా పిల్లల్ని నేను జాగ్రత్తగా కూడా చూసుకోండి. మీరు సార్. ఫోన్పే నెంబర్ అది పంపించారు, నేను ఈ లైవ్ అయిపోగానే ఇమ్మీడియట్ మీకు అమౌంట్ పంపిస్తాను, బ్యాగ్స్ తెచ్చేసుకోండి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అది మెంబర్షిప్ తీసుకొని నా కమ్యూనికేషన్లోకి రండి, గ్రూప్లోకి ఎంటర్ అయిపోండి. గ్రూప్లోకి ఎంటర్ అయిపోతే మేము ప్రతి ప్రాబ్లం నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్, నాకు థ్యాంక్ కొంచెం యూ. ఆ మెంబర్షిప్ లింక్ కూడా నాకు పంపించండి సార్. నేను గైడ్ చేస్తాను. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మన వెంకటరామరెడ్డి గారి పరిస్థితి, జన సైనికుడి పరిస్థితి. సో మన సమస్యల్ని మనమే క్లియర్ చేసుకుందాం. చాలా వరకు ఈ మేజర్ సమస్యలన్నీ నా దగ్గర నుంచి సాల్వ్ అవుతాయి. ఎందుకంటే నేను, నా టీంలు, నా జన సైనికులు, నా వీర మహిళలు ఉండగా సమస్యలు పెద్ద సమస్యలు కానే కాదు. మనం ముందుకు వెళ్దాం, సమస్యలు క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఏదైనా మనతో కాని సమస్యలు ఉంటే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను. అంతకంటే ఏం కావాలి? సో దాని తర్వాత మనము 100 రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ గురించి మీ అందరికీ చెప్పాను నేను. మీ చుట్టూ ఎవరైనా సరే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైనా ఆకలి బాధల్లో ఉంటే ఒక చిన్న సెల్ఫీ వీడియో, అన్నయ్య నా పరిస్థితి ఇది, నిజంగా నిజాయితీగా నా పరిస్థితి ఇది, నేను ఎటు అంటే ఈ సమస్యల నుంచి ఎటు బయటికి రాలేకపోతున్నాను, 2-3 రోజుల నుంచి తిండి కూడా సరిగ్గా తినట్లేదని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ పెడితే, చిన్న మెసేజ్ ఇన్ ద సెన్స్ చిన్న సెల్ఫీ వీడియో పెడితే నా నుంచి మీకు 100 రూపాయలు డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే వచ్చేస్తుంది. సో ఆ 100 రూపాయలతో ఫస్ట్ భోంచేయండి, భోంచేస్తేనే మైండ్ పనిచేస్తుంది. దాని తర్వాత తీరిగ్గా మీ సమస్యల గురించి ఆలోచించి ముందుకు సాగండి. మీ వెనుకల ఈ 100 రూపాయలమే 100 రూపీస్ ఎమ్మెల్యే మీ వెనుక ఉంటాడు. సో ఈ కాన్సెప్టు మొత్తం స్ప్రెడ్ చేయండి. మన జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీలకు అతీతంగా అందరికీ స్ప్రెడ్ చేయండి. వాళ్ళు పార్టీలకు వాళ్ళ స్టాండ్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ ఆకలితో ఉన్న వాళ్ళు పార్టీలకి సంబంధం ఉండవు. మనుషులం మనం, పార్టీల కంటే ముందు మనుషులం మనం. ప్రతి మనిషికి మనం సపోర్ట్ చేద్దాం. ఓకేనా? దాని తర్వాత ఏ సమస్య ఉన్నా
నా దృష్టికి తీసుకురండి. దీనికి సపరేట్ ప్రోగ్రామ్గా నేను మీకు అప్డేట్ చేస్తాను. కుదిరితే ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే మీ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ప్రతి సమస్య మీద లైవ్ వీడియోస్ ఉంటాయి, స్పెషల్ వీడియోస్ ఉంటాయి. ఆ సమస్యను హైలైట్ చేస్తూ వీడియోస్ ఉంటాయి. ఆ సమస్యలు పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళే విధంగా అన్ని సమస్యల్ని రీసెట్ చేసుకుంటూ వెళ్దాం. అలా అని చెప్పేసి కుటుంబ సమస్యలు, మా అన్న నాకు భాగం ఇవ్వలేదు, ఇలా కుటుంబ సమస్యలన్నీ తీసుకురావద్దండి. ఓవరాల్గా మీకు మరీ దారుణమైన తీరని సమస్యలు ఏమైనా ఉన్నా, సో మీ చుట్టుపక్కల మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక నుంచి నా దృష్టికి తీసుకురావచ్చు. సో మనందరం కలిసి జనసేనను డెవలప్ చేద్దాం. జనసేన నుంచి మన సమస్యలన్నిటినీ క్లియర్ చేసుకునేసి ఒక నూతనమైన తెలంగాణలో మీరు ఎప్పుడూ చూడని జనసేన జెండాను ఎగరేద్దాం. నా దృష్టిలో జనసేన జెండా అంటే ఓన్లీ జనసేన కోసమే పనిచేసే జెండా కాదు, అది మువ్వన్నెల జెండా, మువ్వన్నెల జెండా, జాతీయ జెండా అది. సో అలాంటి జాతీయ జెండాను కాపాడుకుందాం. మన పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడూ చూడని ఒక గొప్ప నాయకుడు, అలాంటి నాయకుడికి సపోర్ట్ చేస్తూ మనందరం జనసేనలో ఒకరికొకరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ జనసేన డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జనసేన సభ్యత్వం తీసుకోండి. జనసేన మెంబర్షిప్ తీసుకున్న నా కమ్యూనికేషన్లోకి వచ్చి, అన్నయ్య ఇదిగో నా జనసేన మెంబర్షిప్, ఇది నన్ను టీంలోకి యాడ్ చేయంటే అతిపెద్ద కుటుంబం జనసేన కుటుంబం రెడీ అవుతోంది. ఆ కుటుంబంలోకి మిమ్మల్ని యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు మీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ ప్లానింగ్స్ కావచ్చు, ఏవి ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మీ ప్రతి మాట నేను వింటాను. ఏది ఇంప్లిమెంట్ చేయాలనో అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. మీకు పూర్తిగా అందుబాటులో ఇక ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే ఉంటాడు, వారణాసి సూర్య ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి ప్రతినిధిగా, అంటే ప్రతి చోటుకు ఆయన వెళ్ళలేడు. సో ఇక నుంచి ప్రతి చోట వారణాసి సూర్య ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి ప్రతినిధిగా ఈ వారణాసి సూర్య జనసేన కోసం పనిచేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, మీ వారణాసి సూర్య. జై తెలంగాణ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.